Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీ ఎంత టేస్టీగా తీయగా కమ్మగా ఉండే స్వీట్ పొటాటో తోటి అయితే సేమియా అయితే చేపడుతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ కప్ వచ్చి సగ్గుబియ్యం నానబెట్టుకుని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు 2 చిలకడ దుంపలు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంప పైన ఉన్న తోలంతా శుభ్రంగా చెక్కి ఇలాగ అంతా తీసేయాలి. ఇలాగా శుభ్రంగా చెక్కేసి ఇలా తీసుకోవాలి. ఇలాగ ఒక గ్రేటర్ తీసుకొని ఇలాగా శుభ్రంగా తురుముకోవాలి. ఇలాగ తురుముకున్నంత తీసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకొని వెంటనే ఆ బౌల్లో తీసి ఈ తురుముని ఇలాగ వేసుకోవాలి. ఇలా నీళ్ళు లేకుండా ఉంచేస్తే నల్లగా అయిపోద్ది తురుముకున్నంతా. ఇలా నీటిలో వేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా నీటిలో వేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ముందుగా ఇలా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా జీడిపప్పు కిస్మిస్ ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే తీసేయాలి. ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగ అంతలా తీసిన తర్వాత ముందుగా తురిమి నీటిలో వేసుకున్న చిలకడ దుంపని ఇప్పుడు ఒక నీటిలో బాగా కడిగేసిన తర్వాత శుభ్రంగా ఇలాగా నీళ్ళు లేకుండా పిండేసి ఇలాగ తీసుకోవాలి. ఇలా పిండుకున్నంతా ఇలాగైతే ఒక కప్పు వచ్చింది. ఇప్పుడు నేతిలో వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక 2-3 నిమిషాలకి ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను ఒక 1/2 లీటర్ పాలని మరిగించి పెట్టుకున్నాను. ఇలాగా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు మరిగించిన పాలను అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పాలు మొత్తం ఇలాగ పోసేయాలి. ఇలా పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకుని ఇలా బాగా కలిపేయాలి. పాలంతా బాగా కలిసిపోయినట్టుగా ఇలా బాగా కలిపేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా మరిగించాలి. ముందుగా కొద్ది పలచగా ఉంటుంది, అలా మరుగుతూ ఉంటే చిక్కగా అవుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడైతే ఒక హాఫ్ కప్ అయితే పంచదార అయితే వేసుకోవాలి. మనకు స్వీట్ ఎంత కావాలో అంత చూసుకొని అయితే వేసుకోవాలి. నేనైతే నాకు ఒక హాఫ్ కప్ అయితే పంచదార వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక సగం దాకా అయితే ఉడికించి పెట్టుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఇప్పుడైతే సగ్గు బియ్యాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాలకి ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలాగా 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి అయితే వేసుకోవాలి. నేను యాలకాయలను అయితే పంచదారలు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదైతే వేసుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడు సగ్గు బియ్యం చిలకడ దుంప వచ్చి బాగా ఉడికిపోయింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చిలకడ దుంప సేమియా అయితే రెడీ అయిపోయింది. హెల్త్ కూడా చాలా మంచిది చిలకడ దుంప. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.